మీకు తెలుసా, శివుడు చంద్రశేఖరుడుగా మారడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉంటారు. వీరందరినీ చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే చంద్రుడు తన భార్యలలో రోహిణి పట్ల మాత్రమే ప్రత్యేక అభిమానం చూపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో దక్ష ప్రజాపతి తన కుమార్తెల బాధను చూసి కోపించి చంద్రుడు క్షీణించిపోయేలా శాపం ఇస్తాడు. ఈ శాపం వల్ల చంద్రుడు క్రమంగా తన కళలను కోల్పోయి రోజురోజుకు క్షీణించడం మొదలుపెడతాడు. దీనివల్ల భూమిపై మొక్కలు, ఔషధాలు పెరగడం ఆగిపోయి జీవరాశికి ఇబ్బందులు వస్తాయి. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి చంద్రుడు శివుడిని శరణు వేడుకుంటాడు. చంద్రునిపై జాలిపడిన శివుడు చంద్రుడిని తన తలపై ధరించి రక్షిస్తాడు. అలా చంద్రుడికి శివుని తలపై స్థానం లభించడంతో శివుడికి చంద్రశేఖరుడు, చంద్రుడిని శిరస్సున ధరించినవాడు అనే పేరు వచ్చింది. శివుని తలపై చంద్రుడు ఉండటం వల్ల చంద్రుడు తిరిగి తన కళలను పొంది ప్రతి నెల పౌర్ణమి నాటికి పూర్ణత్వాన్ని, అమావాస్య నాటికి క్షీణత్వాన్ని పొందుతూ ఉంటాడు. మీకు మరెన్నో విషయాల తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.